హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వుంటే నా జతక వావ్ సూపర్గా ఉందండి ఇప్పుడు సీరియల్ మాత్రం. ఎందుకంటే ఇప్పటి వరకు అపార్థాలతో ఉన్నటువంటి దేవా మిథున ఇద్దరు కలిసిపోయారు కాబట్టి మిగతా వాళ్ళ విషయం పక్కన పెట్టేస్తే భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి హ్యాపీగా ఉండడం చూస్తుంటే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ఇక సీరియల్లో ఏం జరిగిందో చూసేద్దాం. ఇక నిన్నైతే పురుషోత్తం దగ్గర ఉన్నటువంటి ఒక అసిస్టెంట్కి ఒక ఫోన్ అయితే వస్తుంది. ఇక అతను వచ్చేసి పక్కన అపోజిషన్ పార్టీ వాళ్ళు పురుషోత్తం దగ్గర లేడు అని తెలుసుకొని, సో ఇక వాళ్ళకి మీద పోటీగా మనమే గెలవచ్చు, దానికోసం ఏం చేయాలి అని చెప్పేసి వాళ్ళు ప్లానింగ్ అయితే వేస్తూ ఉన్న విషయం పురుషోత్తంకి తెలుస్తుంది. ఇక దాంతో అక్కడ ఉన్నటువంటి వ్యక్తి వచ్చేసి, అన్న మన దగ్గర దేవా లేడని పక్కన అపోజిషన్ పార్టీకి తెలిసిపోయి వాళ్ళు చాలా పన్నాగం పన్నుతున్నారంటన్నా, ఈసారి మళ్ళీ ఎలా జరుగుతుందో ఏంటో, నువ్వు గెలుస్తావో లేదో అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక పురుషోత్తం ఆ మాట విని ఊగిపోతూ, ఇన్ని సంవత్సరాలు నా కళంతా ఆ దేవాగాడు చెడిపేసేటట్టున్నాడు, ఇన్ని రోజులు నా దగ్గరే ఉండి ఇప్పుడు సడన్గా వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఎట్లా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. ఇక దాంతో రుద్ర వచ్చేసి, ఏంటి నాన్న నువ్వు వాడి మీదే డిపెండ్ అవుతున్నావు, నేనున్నాను కదా నీకు, ఎలా అయినా చేసి నేను నిన్ను ఎమ్మెల్యేని చేస్తాను, నువ్వు చూస్తూ ఉండు, వాడు మన దగ్గర ఉన్నా లేకపోయినా పర్వాలేదని చెప్పి చెప్తుంటాడు. రేయ్ రుద్ర, ఇదేమి రౌడీజం కాదురా, ఒకరిని వెళ్ళి కొట్టేసి వచ్చేసినంత ఈజీ కాదు, ఇది రాజకీయం. రాజకీయం అంటే కొంత పలుకుబడి, ఎలా ప్లానింగ్, ఇవన్నీ ఉంటేనే మనము ఓట్లు ఇవన్నీ ఉంటేనే గెలుస్తాం, ఊరికే మాట్లాడద్దు అని చెప్పేసి చెప్తుంటాడు. ఇక ఇదంతా నిన్న జరిగిపోతుంది. ఇక ఈరోజు హ్యాపీగా ఫ్రెష్గా, నిన్న పాపం దేవా మిథున ఇద్దరు ఇంట్లోపలికి వెళ్తే చాలా కోప్పడిపోయి వాళ్ళ నాన్న తిట్టేశాడు కదా, ఇక ఆ బాధతో బయటకు వచ్చేసరికి ఇక మిథున అయితే హ్యాపీగా ఒక క్యాండిల్ డిన్నర్ని ఏర్పాటు చేస్తుంది. ఆ వెన్నెల రాత్రి ఆ బయట కూర్చొని ఆ లైట్ల మధ్య సూపర్గా అరేంజ్ చేస్తుంది. నిజమేనండి, భార్యాభర్త ఇద్దరు కలిసి ఉంటే అది అడవైనా కానీ స్వర్గంలాగే కనిపిస్తుంది. అందుకే మన మిథునైతే దేవా కోసం చక్కగా క్యాండిల్ లైట్ డిన్నర్ తయారు చేసేసి హ్యాపీగా బయట కూర్చొని తన కోసం ఎదురు చూస్తున్న టైంకి మన సూర్యకాంతం అయితే అక్కడికి వచ్చేస్తుంది. సూర్యకాంతం నోటి గురించి తెలిసిందే కదా, నోటి దూల అస్సలు తగ్గేదే లేదన్నట్టుగా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది కదా. అక్కడికి వచ్చేసి, అయ్యో అయ్యయ్యో అయ్యయ్యో కడుపు తరుక్కుపోతుంది మిథున నిన్ను చూస్తుంటే అని చెప్పి అంటుంది. అయ్యో పాపం, ఎందుకు అక్కాయ్ నన్ను చూస్తే నీకెందుకు కడుపు తరుక్కుపోతుంది, చాక్లెట్ అనుకొని బ్లడ్ని కానీ మింగేసావా ఏంటి, అందుకే కడుపు తరుక్కుపోతుందా అనగానే ఇక షాక్ అయిపోయి చూస్తూ సూర్యకాంతం వచ్చేసి, నాకేమి కడుపు తరుక్కుపోదానికి చాక్లెట్ తినడము, లేకపోతే బజ్జీ తినడము, బ్లడ్ తినడము దానివల్ల కాదు, నీ దరిద్రాన్ని చూస్తుంటే నాకు చాలా జాలిగా ఉంది. రాత రాజ్యమేలమని రాసి పెడితే దరిద్రం గాడిదలు ఖాయమని చేసినట్టు నీ పరిస్థితి అలా అయిపోయింది కదా. ఎక్కడో డైనింగ్ టేబుల్ మీద కూర్చొని హ్యాపీగా రాజభోగాలు అనుభవిస్తూ రాజ్యపు ఆహారము, రాజ్యంలో ఉన్నటువంటి సకల ఆహారాలు తింటూ ఉండాల్సిన దానివి, ఇదిగో ఈ దరిద్రానికి వచ్చి ఈ కటిక నేల మీద కూర్చొని రోడ్డు మీద పడిపోయినట్టు ఇలా తింటున్నావు కదా, అందుకని నాకు అలా అనిపించింది అని చెప్పేసి చెప్తుంది అనమాట. అక్కాయ్ అక్కాయ్ నీకు అంత జాలి పడాల్సిన అవసరం లేదు అక్కాయ్, దీన్ని క్యాండిల్ నైట్ డిన్నర్ అంటారు, అంతేకాని నీకు ఎప్పుడు చూసుండవులే అని చెప్పగానే, ఆ క్యాండిల్ లైట్, అవును నీ దరిద్రానికి రోడ్డు మీద తినేదాన్ని క్యాండిల్ లైట్ అంటావు, ఇంకేమైనా అంటావు, అంతేకాని నీ దరిద్రాన్ని మాత్రం ఒప్పుకోవా, నిజంగానే ఇది క్యాండిల్ లైట్ కాదు, ఏమీ కాదు, నువ్వు రోడ్డు మీద పడిపోయావు, నీ అహంకారం ఇంకా తగ్గలేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో మిథున వచ్చేసి, మొహం పగిలిపోద్ది అని చెప్పగానే అని చెప్పి బిత్తరపోయి చూసిద్దనమాట మొహం కళ్ళు మూసుకొని. ఇక దాంతో, అక్కాయ్ అక్కాయ్ నువ్వేం టెన్షన్ పడకక్కాయ్, నేను మొహం పగిలిపోద్దనింది, నువ్వు వెళ్ళేటప్పుడు అదిగో చివరిన అక్కడ ఒక రాయుంది, దాన్ని తట్టుకొని పడ్డావనుకో మొహం పగిలిపోద్ది అని చెప్పి అంటున్నాను అంతే అని చెప్పి చెప్తుంది. నాకు తెలుసులే, నీ వెటకార మాటలు నాకు తెలియదు అనుకుంటున్నావా, నీకు చింత చచ్చినా పులుపు చావదన్నట్టు నువ్వు రోడ్డు మీద పడిపోయినా కానీ నీకు మాత్రము పొగరు తగ్గలేదు మిథున మేడం నీకు అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట. అవునా అక్కాయ్ అని చెప్పేసి కావాలని మన మిథున కూడా ఎక్కిరిస్తూ ఉంటుంది. ఇక సరే అని చెప్పేసి, అయినా కానీ నువ్వు ఈ యొక్క రోడ్లో నుంచి ఆ అవతల నడి రోడ్లో పడిపోయే పరిస్థితికి తీసుకోరాకు, నువ్వు కావాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట మన సూర్యకాంతం. ఇంకా దాంతో ఇంకా కోపం వచ్చేసిన మిథున అయితే ఆ కింద ఒక గంటి లాంటిది తీసుకొని, అంటే అది ఒక నైఫ్ లాగా అనమాట, పైకి సర్పని పైకి లేపి పొడి చేస్తాను అని అనగానే ఇక
ఇంకా చూసుకోండి ఇంకా మన సూర్యకాంతం అయితే ఏడుపు ఒక్కటే తక్కువ. అంత పెద్దగా అరుస్తూ ఉంటుందనమాట. అమ్మో! 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 అని. "అక్కాయ్, అక్కాయ్ టెన్షన్ పడకు అక్కాయ్. ఇది గరిటె మాత్రమే. మేము వంట చేసుకున్నాం కదా! వడ్డించుకోవడానికి గరిటెలకి దుమ్ము పడితే దాన్ని తుడవడానికి ఊరికే పైకి తీసాను అక్కాయ్. నువ్వు టెన్షన్ పడకు. దీంతో నేనేం పొడి చేసేయనులే నిన్ను" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇక వీళ్ళిద్దరం ఒకరితో ఒకరు వాదించుకుంటూ ఉన్న టైంకి అక్కడికి దేవా అయితే వస్తాడు. ఇక దేవా వచ్చేసి అదంతా అరేంజ్‌మెంట్ అంతా చూసి వావ్! సూపర్ అని చెప్పేసి, "ఏంటి వదిన ఇక్కడున్నావు? అన్నం తిన్నావా?" అని చెప్పి అడుగుతాడనమాట. "అవును తిన్నానయ్యా. మీ ఆవిడ నాకు కడుపు నిండా పెట్టింది. గడ్డి కదా పెట్టినట్టు ఇంత పెట్టిందిలే. అదంతా తినేసరికి కడుపు నిండిపోయింది" అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతదనమాట. "ఓకే అక్కాయ్ బాయ్ బాయ్" అని చెప్పి మిథున చెప్తది. ఇక దేవా వచ్చేసి, "ఏంటి మా వదినతో నీకు గొడవ" అంటే, "గొడవ కాదు మాటల యుద్ధంలే" అని చెప్పేసి సరే వీళ్ళిద్దరు కూర్చొని రా తిందామని చెప్పేసి మిథున అనగానే ఇద్దరు కూర్చొని ఒకరికొకరు తినిపించుకుంటూ చాలా ప్రేమగా ఆ క్యాండిల్ లైట్ డిన్నర్‌లో హ్యాపీగా ఆ మూన్‌ని చూస్తూ వీళ్ళిద్దరూ ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటే ఇక సూర్యకాంతంకి ఇంకా కడుపు మండిపోయి అక్కడి నుంచి చూస్తూ అబ్బా! కారాలు, మిరియాలు నూరుతూ ఉంటుంది. ఇక అప్పుడే రంగా అయితే వస్తాడు. వీడొక పెద్ద జోకర్ లాగా అనమాట. వీళ్ళిద్దరి కాంబినేషన్ మాత్రం నెక్స్ట్ లెవెలు. ఇక తనొచ్చేసి, "ఏమాయ్ ఏంటే ఇక్కడ చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? రా నీకోసం నేను బెడ్ సిద్ధం చేశాను. రాత్రి వెన్నెల్లో వావ్! భలే ఉంటుంది రావే" అని చెప్పేసి అంటుంటాడు. ఛీ! నోరు మూసుకొనుండు. ఎప్పుడు నీకు ఇదే గోల. చూడు వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారో క్యాండిల్ లైట్ డిన్నర్ అంట. క్యాండిల్ లైట్ డిన్నరు. వాళ్ళిద్దరు ఒకరికొకరు తినిపించుకుంటుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో రంగా వచ్చేసి, "అవునే నీ దగ్గర చాలా కాలిపోయిన వాసన వస్తుంది. నీకెందుకే వాళ్ళు తింటుంటే నీకంత కాలిపోవడం అంటే మరి ఏం చేయమంటావు?" ఆ మిథున మేడం అంత సంతోషంగా ఉంటుంటే నాకు అస్సలు ఇష్టం లేదు. ఎలాగైనా దాన్ని ఇంట్లో నుంచి పంపించేసేయాలి. ఏదో ఒకటి చేసేసి వాళ్ళిద్దరూ అలా ఆనందంగా ఉండడం నాకు నచ్చట్లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటుందనమాట. అప్పుడే ఇక దేవ, మిథున ఇద్దరు కూడా హ్యాపీగా ఒకరిని చూసుకుంటూ ఒకరు చాలా మురిసిపోతూ చాలా ప్రేమగా చాలా రొమాంటిక్‌గా ఒకరికొకరు తినిపించుకుంటూ చాలా సంతోషంగా ఉంటారనమాట. ఇక అప్పుడే పొలమారితే ఇక తనని తట్టి వాటర్ తాగిపిస్తుంటాడు. ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక దేవ వచ్చి చెప్తాడనమాట, "నిజంగా నాకు మనకు సంతోషమైన వాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళతో ఉంటే అది నరకం కూడా స్వర్గంలాగా ఉంటుంది, వెన్నెలలాగా ఉంటుంది అంటే ఎవరో చెప్తుంటే విన్నాను. బట్ నేను ఇప్పుడు దాన్ని తెలుసుకుంటున్నాను. నీతో కలిసి ఇలా తింటూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది మిథున. సో నిజంగా ఇట్లాంటి పూరి పాకైనా కానీ నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది" అని చెప్పేసి అంటూ ఉంటుంది. "అవునండి" అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకొని అయిపోద్ది. ఇక నైట్ వచ్చేసరికి వాళ్ళ అమ్మా నాన్న దేవ వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు బెడ్ సర్దుకొని అక్కడ పడుకునేదానికి వెళ్తున్న టైంకి పాపాయ్ అయితే వచ్చేసింది. "తాతయ్య, నానమ్మ" అంటూ. "ఏం పాపాయ్ నువ్వు ఇంకా పడుకోకుండా ఎర్లీ రైస్ ఎర్లీ బెడ్ అని మీ స్కూల్లో చెప్పుంటారు కదా, త్వరగా పడుకొని త్వరగా లేయాలి కదా, ఏంటి ఇంకా పడుకోలేదంటే" "నేను ఈరోజు మీ దగ్గరే పడుకుందామని వచ్చాను తాతయ్య" అని చెప్పగానే సరే అని చెప్పేసి వాళ్ళ నాన్నమ్మ తాతయ్య ఇద్దరు ఎత్తుకొని పడుకోబెడుతుంటే, "తాతయ్య తాతయ్య నేను ఒక విషయం అడగనా? ఎందుకు తాతయ్య నువ్వు దేవా బాబాయ్ని ఇంట్లో నుంచి పంపించేశావు? పాపం వాళ్ళిద్దరూ ఆ గుడిసెలో ఉన్నారు. నాకు చాలా బాధగా ఉంది తాతయ్య. ప్లీజ్ తాతయ్య దేవా బాబాయ్‌ని అలాగే పిన్నిని ఇంట్లోపలికి తీసుకురా తాతయ్య" అని చెప్పి చెప్తదనమాట. "చిన్నారి నువ్వు కామ్‌గా పడుకో" అంటే, "లేదు తాతయ్య నానమ్మ దేవా బాబాయి అలాగే మిథున పిన్ని ఎంత మంచివాళ్ళో నీకు తెలుసు కదా. నీలాగే మిథున పిన్ని చాలా మంచిది. నాకెప్పుడు నువ్వు ఎట్లా స్నానం చేపిస్తావో మిథున పిన్ని కూడా పండగ రోజు నాకు స్నానం చేపించి చక్కగా రెడీ చేసి ఎంత చక్కగా నన్ను చూసుకునిందో. నీలాగే చాలా మంచిది నానమ్మ. అలాగే నాకు ట్యూషన్ కూడా చెప్తాననింది. ప్లీజ్ తాతయ్య వాళ్ళిద్దరిని ఇంట్లోపలికి తీసుకురావచ్చు కదా. ఆ గుడిసెలో పాపం వాళ్ళు పడుకోవాలంటే ఎంత కష్టంగా ఉంటుంది. వాళ్ళు ఒకవేళ తప్పు చేస్తుంటే వాళ్ళని క్షమించు తాతయ్య. అంతేకాని పాపం దేవా బాబాయిని అలాగా వదిలేయకు. నేను అప్పుడంతా హాలిడేస్కి వచ్చినప్పుడు అందరం కలిసి ఎంత చక్కగా ఉండేవాళ్ళమి. నన్ను ఎంత చక్కగా ప్రేమించేవాడు బాబాయ్. ఇప్పుడు వాళ్ళిద్దరూ లేకపోతే బాబాయ్ లేకపోతే నాకు చాలా బాధగా ఉంది" అని చెప్పేసి చెప్తూ ఉందనమాట. ఇక వాళ్ళ నాన్న వచ్చేసి పాపం వింటూ, "సరేలే నాన్న నువ్వు పడుకో, నైట్ అయిపోయింది కదా ఇప్పుడు పడుకుంటే" "లేదు తాతయ్య నువ్వు మాట మార్చకు. ప్లీజ్ తాతయ్య బాబాయిని పిన్నిని ఇంట్లోపలికి రమ్మను. పాపం వాళ్ళు చలిలో అక్కడ ఎట్లా పడుకుంటారు. పాపం కదా. మా స్కూల్లో బంటి అని ఒకడున్నాడు. వాడు ఏదైనా తప్పు చేశాడనుకో మేడంకి సారీ అని చెప్పాడనుకో మేడము ఎక్స్క్యూజ్ చేస్తుంది కదా. అలాగే నువ్వు కూడా బాబాయ్ పిన్ని
ఏదైనా తప్పు చేసుంటే క్షమించు తాతయ్య, ప్లీజ్ తాతయ్య తీసుకోరా అని చెప్పి చెప్తాను. సరేలే నాన్న నువ్వు పడుకో అంటే, లేదు తాతయ్య ప్లీజ్ తాతయ్య అని మళ్ళీ బ్రతిమలాడుతుంటుంది. సరే తీసుకొస్తానులే అని చెప్పి పడుకోబెట్టేస్తాడు. ఇక వాళ్ళ అమ్మగారు వచ్చేసి, ఏంటండి పాప చాలా బెంగ పెట్టుకునేటట్టుంది, దేవా అంటే చాలా ఇష్టం కదా అని చెప్పగానే ఇక వాళ్ళ నాన్న వచ్చేసి, కొన్నిసార్లు అలాగే ఉంటుందిలే శారద, కొంతమంది బయటే ఉండాలి, కొంతమందికి మనము ఏం నచ్చ చెప్పలేం కదా, పోనీలే ఎలా జరుగుతుందో అలా జరుగుతుందిలే అని చెప్పేసి చెప్తాడనమాట. సరే ఇక మార్నింగ్ అవ్వగానే ఇక మన మీదనైతే చక్కగా ఊడుస్తూ బయట ఉంటుంది. ఇక అప్పుడు తన కోసం అని చెప్పేసి వాటర్ తీసుకొస్తాడు దేవ. ఇక దాన్ని చూసి షాక్ అయిపోయిన మిథున్ వచ్చేసి, బాబోయ్ ఏంటండి మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు అనగానే, ఏంటి అంత షాక్ అయిపోయి చూస్తున్నావు, ఏమైందంటే, చిన్న తాగిన గ్లాస్ కూడా తీసుకొని పెట్టావు కదా, అలాంటిది వాటర్ బకెట్‌లో తీసుకొనొచ్చి నా కల్లాపు చల్లమని చెప్తూ ఉంటే నాకు చాలా షాకింగ్‌గా ఉందండి అని చెప్పగానే, అవునా నేనొక రాక్షసిని పెళ్లి చేసుకున్నానులే, అందుకని ఈ పనులు చేయాల్సి వస్తుంది అని చెప్పగానే, నన్ను నువ్వు రాక్షసి అంటావా అని ఇద్దరు వాటర్ చల్లుకుంటూ చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఇక ఇలాగ వీళ్ళిద్దరూ సరదాగా వాటర్ చల్లుకున్న టైంకి మిథున వాళ్ళ అమ్మగారైతే కారులో నుంచి దిగుతుంది. వీళ్ళిద్దరిని చూసి చాలా సంతోషపడిపోయి అక్కడికొచ్చి నిలబడగానే వీళ్ళిద్దరు దాన్ని కూడా చూసుకోకుండా ఇద్దరు నీళ్లు చల్లుకుంటూ అలా పరిగిస్తూ ఉన్న టైంలో వాళ్ళ అమ్మగారు వచ్చి నిలబడగానే వాళ్ళ అమ్మని చూసి సంతోషంగా పరిగెత్తుకుని వెళ్ళి మిథున అయితే కౌగిలించుకుంటుంది. ఇక దేవా కూడా నమస్కారం అత్తయ్య అని చెప్పి చెప్పగానే, నిజంగా నేను చాలా సంతోషంగా ఉన్నానయ్యా మీ ఇద్దరిని చూస్తుంటే అని అంటది. ఇక దేవా వచ్చేసి, సారీ అత్తయ్య, మీ కూతుర్ని మీరు ప్రిన్సెస్ లాగా ఎంత జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు, నేను ఈ గుడిసెలో పెట్టినందుకు చాలా బాధగా ఉంది. అయినా మా నాన్న వాళ్ళు కొద్దిగా కోపంగా ఉన్నారు, ఇంట్లో నుంచి రానివ్వలేదు, అందుకే ఇక్కడ పెట్టాము అని చెప్పేసి. అలాగే మిథున కూడా అనింది, మనం ఎక్కడో దూరంగా రెంట్‌కి తీసుకొని ఉంటే వాళ్ళ మనసుని ఎలా మార్చగలము, మనం ఇక్కడే ఉండి వాళ్ళ మనసుని మార్చాలని చెప్పింది. అందుకే నేను కూడా మాట విని ఇక్కడే ఉంటున్నానని చెప్పగానే, నిజంగా వాళ్ళ అమ్మగారైతే, నిజంగా నా మనసులో ఉన్నటువంటి భయాన్నంతా పోగొట్టేసావు దేవా, నేను వచ్చేటప్పుడు అనుకున్నాను నువ్వు మారావా లేదా, నా కూతుర్ని మళ్ళీ బయటకు పంపించేస్తావా, ఇవన్నీ అనుకుంటూ వచ్చాను. కానీ నిన్ను చూస్తుంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నీలో వచ్చిన మార్పును చూసి ఇంకా నేను సంతోషపడుతున్నాను. మీరిద్దరూ ఎక్కడ ఉన్నా ఈ యొక్క గుడిసే మీకు గుడిలాగా అనిపిస్తుంది. మీరిద్దరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలి. మీ జీవితాన్ని మీరిద్దరే సరిచేసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటుందన్నమాట. రేపు వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతుంది మిథున వాళ్ళ అమ్మ. అన్నయ్య దేవాలో మార్పు చాలా వచ్చింది, తన భార్యని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, ఇప్పుడే కదా తనకు మీ యొక్క సహాయం కావాలని చెప్పి అడుగుతుంది. చూద్దాం ఆయన మనసు మారుతుందా లేదా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.